మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని తెలిపిన పరకాల ఏసీపీ. అమెరికా పర్యటనలో భాగంగా డల్లస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని, రైతులకు న్యాయం చేస్తూ వారికి రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోముచెట్టి పాల్గొన్నారు. सर्वे जना सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा मृदङ्गमय. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. प्रचोदयेत्. सहकार मार्केटिंग सोसाइटी प्रेसिडेंट स्थिर आवासनं स्थिरासनं समर्पयामि. राजकीय प्रस्ताव अंचल अभिवृद्धि अनुग्रह प्राप्तिरस्तु. कुलदेवता अनुग्रह प्राप्तिरस्तु. इष्टदेवता अनुग्रह प्राप्तिरस्तु. मनोवांछाय మేడం ముందుకు రండి. జాగ్రత్త రండి. సౌండ్ సెట్ ఈరోజు సుదినం మన చైర్మన్ గా శ్రీ వేదిక పెద్దలు ఆశీర్వాదాలు సెలవు దేని సార్ కొంచెం చూసుకుంటుంటాడు. ఒక కుటుంబంలాగానే భావిస్తుంటాడు పార్టీని కూడా. అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న ఈరోజు
ఆశీస్సులతో మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు వికారెడ్డి అన్న గారు, మా సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారు నా అధికారికంగా మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ DCMS పదవి నాకు అప్పచెప్పారో ఈ DCMS ఆస్తుల్ని కానీ DCMSని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారు 6 తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో యువశక్తి, మహిళా శక్తి, మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం. ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు, ఎరువులు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ విభాగ ప్రతినిధులు, భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమెరికాలో జూన్ 1 సాయంత్రం 4 గంటలకు డల్లస్లోని డాక్టర్ పెప్పర్ ఏరియాలో ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రైతోత్సవం మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను కవాతు నిర్వహించామని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం సిపిసన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సిపిఎంఎస్ గౌడన్స్ నుంచి వాయా అంబేద్కర్ కూడలి మీదుగా కొండ లక్ష్మణ్ బాబు విగ్రహం వరకు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పరకాల ఏసీపీ మాట్లాడుతూ, పహల్గాం ఘటన ద్వారా దేశ ప్రజల్లో అలజడి రేగినప్పటికీ ఆపరేషన్ సింధు ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటడం జరిగిందన్నారు. తాము ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
యువకుడితో మహిళా వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను యువకుడిని తాడుతో కట్టేసి యువకుడిని దేహశుద్ధి చేసిన స్థానికులు. సుల్తానాబాద్ అశోకనగర్లో నివాసం ఉండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాల్పల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో 3 రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. కులం అంతా ఏకైతే ఏం చేద్దాము కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసుల్లో నిలువు అంటే మనం చెప్పుడు లేచి పళ్ళంతా దింపి లేనితోటి తలకాయ మనకెందుకు డప్పులు గిప్పుడు పంపి పోలీసు వాళ్ళు వస్తారు లేదు తలకాయ పంపి వాడు 3 రోజులు అన్నట్టు వచ్చి తీసుకున్నారు వాడు వచ్చింది సరే రేపు ఇంకో నాసంటో నియాసంటో చేయకుంటే కారణం రాజేశ్వరం ఆలోచించి తెల్లారా కూర్చుంది మారాలి అవ్వా అందరికీ ఉన్న సంసారం కానీ పెళ్లియాక ముందు తిరిగింది ఓలెక్కుంటుంది, పెళ్లి అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు పెళ్లిళ్ళకి అయినాక తిరిగింది రకరకాల అంటే మార్పు అనేది తాకుంటా రావాలి దానికి. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నూతన కార్యాలయంలో తొలి విలేకరుల సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్సీ కవిత పుట్టింది 2 వ్యక్తుల యొక్క స్ఫూర్తితో. ఒకటి కేసీఆర్ గారు, 2 ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి, నీకు ఎస్సీలంటే ఎందుకంత కక్ష? 2 సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లల గోస పెడుతున్నావు. తమ పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులను పెట్టి బయటకు నెట్టేస్తున్నారు. అలుగు వర్షిని, ఎస్సీలంటే ఎందుకు అంత నీకు చిన్న చూపు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 1 కాదు 2 కాదు 2 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉంచుకుంటున్నారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలంటే అంత కక్ష? ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూలి పనులు పోయేటోళ్ళు, వాచ్మెన్ పనులు చేసుకునేటోళ్ళు, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునేటోళ్ళు, క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునేటోళ్ళు. వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి? సంక్షేమ భవనము, అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా? వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, అప్పుడున్న ఆఫీసర్లు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం, సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం, వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు. సరైన శిక్ష వేసిన రాచకొండ పోలీసులు. భారీ శబ్దాలు చేసిన బైక్ సైలెన్సర్లను పీకి రోడ్లతో ధ్వంసం చేసిన రాచకొండ పోలీసులు. షెబాజ్ పోలీస్ అంటున్న ప్రజానీకం.
భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరిక్ మండలం చిన్నకోడపాక గ్రామంలో భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే బొడ్రాయి కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు శాల్వలు కప్పి డప్పు చప్పులతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాల బొడ్రాయి వద్ద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నకోడపాక గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యనారాయణరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, చిన్నకోడపాక గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నిర్వాహక కమిటీ, అదేవిధంగా చిన్నకోడపాక గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు, ఆడబిడ్డలు, సోదరిమణులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహక కమిటీకి, పూజారులకు, ప్రతి ఒక్కరికి కూడా భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై కలిగి దినదిన అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, ఈ ఊరు ఆడబిడ్డలు కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలని, బంధుమిత్రులు కూడా ఆనందంతో అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ చిన్నకోడపాక గ్రామంలో మేము బొడ్రాయి ప్రతిష్ట చేసుకుంటున్నాం. దీని ముందు మాకు డ్రైనేజ్ కావాలి, అంత బురద అవుతుందని నాకు గ్రామస్తులు మన వాళ్ళు చెప్తే 5 లక్షల రూపాయలు మీకు ఈ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజ్కి ఇచ్చి ఆ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజీ కాకుండా ఈ గ్రామానికి 30 నుంచి 50 లక్షల రూపాయలు డ్రైనేజీ కానీ అటువంటి గ్రామంలో పేదవాళ్ళు, మాదిగా పేద బడుగు బలహీన వర్గాలు, బీసీలు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామంలో పేదవాళ్ళందరికీ మీ అందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో, మీ దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా 1,30,000 ఓట్లతో మీరు గెలిపించారు. పార్టీల గతి రోజు బొడ్రాయి భూలక్ష్మి, మహాలక్ష్మి గట్టిగా ఉంటే గ్రామస్తు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ భూలక్ష్మి, మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీకు నిండుగా కరగాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహక కమిటీకి, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తల్లి ఆశీస్సులు అందరిపై కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ సభ రోజున యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రాజేష్ రావు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వపూర్ గ్రామంలో కమ్మరి గణేష్, తాళం సారయ్యకు కుటుంబాలకు చెరి 5 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల్ల సతీష్ కుమార్ గత నెల ఏప్రిల్ 27న బీఆర్ఎస్ సభ రోజున నగ్నూర్ మండలంలోని రాంపూర్ చౌరస్సులో యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు.
బయటికి సార్ అమ్మ మీకు 5 లక్షలు ఇస్తామని పాటించాము. ఆ ప్రకారం మీకు 5 లక్షల రూపాయలు భవిష్యత్తులో కూడా మళ్ళీ మన కుటుంబాన్ని సాయం చేస్తాం. ఇప్పుడైతే మీకు ఇమీడియట్గా ఇష్టం మాట ప్రకారం ఇది కేసీఆర్ సార్ మీకు 5 లక్షలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ సాయం చేస్తాం. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి 91 లక్షలు 7 ఫోన్లను స్వాధీనం. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 Town పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7 అదుపులు తీసుకోవడం జరిగింది. ఈ 7 దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్య దిక్కు. ములుగు జిల్లా తాడవై మండలం కాడపూర్ గ్రామానికి చెందిన రైతు రామిళ్ల లాలయ్య తన 7 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోసి 4 రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లి సోమత లేక పొలంలోనే వడ్లు హారబోసుకున్న రైతు లాలయ్య అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు ఇప్పటికైనా తన వడ్లను కొనుగోలు చేయాలని, లేకపోతే తనకు చావే దిక్కని ఆందోళన చెందుతున్న రైతు లాలయ్య. రైతు పరిస్థితి ప్లాన్ చేసుకోరాడు చెందించి బాలయ్య 7 ఎకరాల 7 ఎకరాల వడ్లు ఇలా ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో నేను ఈ రోజు 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేరు ఈ రోజులల్లా. ఎందుకంటే నేను ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు ఈ రోజులల్లా. ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగుడి ప్రభుత్వం, ఈ మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు దగ్గర రాజ్యం ఆట, విద్యార్థులు ఎగర్చామట. ఈ రాజ్యం కూడా ఈ రోజులో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేశాను వడ్లు వాళ్ళు ఎవరో కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2వ నెల కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను
ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ ఆ వడ్లని కొనుగోలు చేసి ఇవాళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఇవాళ రైతు ఇవాళ రాజ్యాన్ని చేస్తాడు. ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూరంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇవాళ రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏది ఏమైనా కానీ పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.